ఏకదంతునకు ఉపాసన ఆయనకు నమస్కరిస్తూ ఆయన ఉపాసిస్తున్నారు దాని సార్. జర్నలిస్ట్ గారు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎన్నో కంట్రీస్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆయన తిరిగిన ప్రతి కంట్రీలోనూ ఆయన చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయండి, చాలా అబ్జర్వ్ చేస్తారు ఆయన. ఆ అబ్జర్వ్ చేసిన ఆ కంట్రీలో సిచ్యువేషన్ని ఇండియన్ కంట్రీ తోటి పోలుస్తారు ఆయన. అట్లాంటి ఎన్నో చేశారు ఇదివరకు. ఆయన మీ ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్సెస్లో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం లాగా మీరు దాన్ని పోల్చి చెప్పగలిగే కొన్ని సన్నివేశాలు గుడ్ ఫర్ us సార్. చెప్పమంటారా మీ ఎక్స్పీరియన్స్? రెడ్డి గారు సింగపూర్లో ఉండేవారు. నేను గుర్తుపట్టలేదు ఆయన్ని. ఇక్కడ చెప్పారు, నాకు ఆయన గుర్తు. అంటే దాదాపు 12 ఏళ్ళు 2006లో ఇప్పుడు సుశీల్ గారితో మనం 3 సార్లు వచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలకి, తెలుగు ఉత్సవాలకి, సుశీల గారి సన్మానానికి మీరు ఉన్నారు. మీరు నేను మళ్ళీ గొప్పకు గుర్తుపట్టలేదండి. మీరు నాకు కూడా కొంచెం జ్ఞాపక శక్తి కొద్దిగా ఇప్పటివరకు పెరిగిందే. నేను ఇప్పుడు కొంచెం పరుగు నడకలో ఉన్నాను, జాగింగ్ మానేసి నడుస్తున్నాను. జ్ఞాపక శక్తి విషయంలో వాకింగ్లో ఉన్నాను. పదిసార్లు వచ్చానండి సింగపూర్. నేను 5 సార్లు ఉన్నాను సార్. మీరున్నారు కదా. అప్పుడు నేను మొట్టమొదటిసారి సింగపూర్ వెళ్ళినప్పుడు నన్ను సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి గారు ఉండేవారు. నాకు చాలా ఆత్మీయుడైన, మంచి కవితా హృదయుడైన ఆయన సెంటోసా బీచ్కి తీసుకెళ్ళారు. అక్కడ సెంటోసా బీచ్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఈ రోప్వే ఉంది, కేబుల్ కార్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం ఒక పావు గంట. మళ్ళీ అక్కడి నుంచి ఇలా వచ్చిన తర్వాత ఆయన ఏమంటే మీకు ఏమనిపించింది ఎక్స్పీరియన్స్? నేను అప్పటివరకు నేను కూడా కేబుల్ కార్ రోప్వే ఎక్కలేదు. ఏముందండి, ముందు ఎక్కడగానే పడతానేమో అనిపించింది. ముందు జీవికి సహజమైన లక్షణం ఏంటంటే ఏదన్నా అటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తే పడతామేమో అనిపిస్తుంది. అంటే కొండ ఎక్కర్లేదండి, ఏదైనా మంచి పోస్టులోకి వెళ్ళినా సరే గబుక్కున సంశయం వస్తుంది. ఎవడేం చేస్తాడు, ఏమవుతుందో, ఈ ఉద్యోగం ఏమవుతుందో, ఈ పొజిషన్ ఏమవుతుందో అని అనిపిస్తుంది. జీవి లక్షణం అది. నాకు పడతానేమో, అయితే పడితే ఈ పట్టులో అరేంజ్ చేసేవాడు. అది కూడా ఊడితే కింద పడతాం. పడితే ఏదో 8 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. సింగపూర్ కదా అది, ఇంకా ఇన్సూరెన్స్ ఉందండి ఈ ప్రయాణానికి. దీంట్లో ఎంత వెళ్ళేది పావు గంట వెళతాం, పావు గంట వస్తాం. ఈ పావు గంట వెళ్ళినప్పుడు ఏం చూసాము, ఆ సముద్ర తీరం కింద ఈ రోడ్ల మీద కార్లు, 4 చెట్లు, చిన్న కొండ లాంటిది చూసి అది కూడా కృత్రిమంగా పెట్టాము. అది కూడా నేను నేచురల్గా చిన్న కొండ ఉంది, గుట్టలాగా. అది చూసాం పావు గంట. ఇలా ఈ ఎడం వైపుగా ఇలా చూస్తూ వెళ్ళాము. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు కుడి వైపు మళ్ళీ ఇవే చూస్తాం. కొత్తగా చూసేది ఏం లేదు, అదే ఉంది. అంటే అరగంట ప్రయాణంలో పావు గంట నువ్వేది చూసావో అదే అనుభవం తిరిగి కలిగింది తప్ప తిరిగి వచ్చేటప్పుడు వచ్చే పావు గంటలో మళ్ళీ 16 నిమిషం నుంచి 30 నిమిషం వరకు కొత్త అనుభవం ఏం లేదు, ఉన్న అనుభవమే రిపీట్ అయింది. ఆలోచించి ఇది ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దగా అనిపించలేదండి ఈ అరగంట ప్రయాణం. కానీ ఇది చేస్తున్నప్పుడు ఇంకో ప్రయాణం ఎంత గొప్పదో తెలిసిందండి అన్నారు. అంటే ఏంటి అది అన్నారు. నేను ఒక పద్యం చెప్పాను. ఇరుపత్రాడు దారి ఇటు అటు అరగంట సంతసమున తిరుగ వింత ఏమి పసుపు త్రాడు దారి పయనించు భారతీయ సతికి వందనములు. అంటే ఇనపతాడు ఇది పట్టుకుంటే ఇది అది పట్టుకుంటుంది, అది కూడా పట్టుకుంటే కింద పడితే ఇన్సూరెన్స్ ఉంది ఎరగంట ప్రయాణానికి. దీంతోనే పావు గంట ఏం జరిగిందో మళ్ళీ పావు గంట అదే జరుగుతుంది. కానీ 5 దార పౌరులకి ఇంత పసుపు రాసి వాడు 3 ముళ్ళు వేస్తాడు. వేసింది కూడా తన చేతికి అమ్మాయి చేతికి వేసుకోడు, ఇంత లైకిలాగా. అమ్మాయి మెళ్ళో వేస్తే వాడిని అనుసరించి బొంబాయో, ఢిల్లీనో, ఆస్ట్రేలియానో, అమెరికానో, కాలిఫోర్నియానో ఇక్కడికి వచ్చేస్తుంది. వాడు ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటాడో లేదో తెలియదు. వాటితో ముళ్ళ బాటలో, మల్లె బాటలో, అఖాతాలో, మరి సముద్రాల్లో ఏమిటో తెలియదు. ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటాడో తెలియదు. ఈ పావు గంట ఉన్నట్టు ఈ ప్రయాణం అరగంటలో మళ్ళీ గ్యారంటీగా పావు గంట ఇలా ఉంది. కానీ వీడు ఎలా ఉంటాడో, ఏ క్షణంగా ఎలా ఉంటాడో తెలియదు. వీడు ఉత్తముడా, మధ్యముడా, అదముడా, ఆర్టిస్టా, శాడిస్టా ఎవరికి తెలియదు.
ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలియదు. వాడిని నమ్ముకుని వీరి పసుపు తాడు దారిలో పసుపు తాడు దారి పయనించు నూరేళ్ళు భారతీయ సతికి వందనములు. అలా చెప్పడం చాలా సంతోషం. రెడ్డి గారు మీరు మంచి ఆ సందర్భాన్ని గుర్తు చేశారు, సంతోషం. మరొకటి ఏంటంటే ఇదే సందర్భంలో రవి గారు మీరు అడిగినట్టు సింగపూర్ విషయంలో చెప్పినట్టుగానే అమెరికా గురించి కూడా ఈ పుస్తకంలో ఒక పద్యం రాశారండి. నేను మార్క్ చేస్తున్నాను, అంటే నాకు నచ్చిన విషయం పద్యం కింద. అమెరికా పద్ధతి పద్యము అమెరిక యందుండు అందం ఆకర్షణము గమనింప భారతదేశము క్రమమెరుగని వచన కవిత కనతెలుగమ్మ. అమెరికాలో అంతా పద్ధతిగా క్రమశిక్షణగా ఒక రొటీన్లో ఉంటుంది కాబట్టి ఇది ఒక పద్యం, అంటే పద్యానికి యతి ప్రాసలు ఉండి, ఒక గ్రామర్ ఉండి, ఒక ఛందస్సు ఉండి అలా ఉంటుంది, అలా పద్ధతిగా అమెరికా ఉంటుందని ఆయన గుర్తించి తెలియజేశారు. అదే భారతదేశం తప్పని కాదు, అది వచన కవిత్వం, అంటే ఫ్రీ ఫామ్ అన్నమాట. అలాగే అది పద్యం, ఇది పద్యం, అది గద్యం అని చెప్పేసి రాశారు. వచన కవిత్వం అంటే పద్యానికి ఛందస్సు ఉంటుందండి. ముందు ఛందస్సు నేర్చుకోవాలి, దానికి ఎత్తులు ఉంటాయి, ప్రాసలు ఉంటాయి. ఇప్పుడు ఒలింపిక్ ట్రాక్ మీద ఇంగ్లీష్ వాడు పరిగెడుతున్నాడు, సంస్కృతం వాడు పరిగెడుతున్నాడు, ఇలా అందరు భాష వాడు పరిగెడుతుంది, తెలుగు వాడు పరిగెడుతున్నాడు. ఎవరి ట్రాక్ వాడుతుంది. తెలుగు వాడు ఏమన్నాడంటే అక్కడ ఒక 4 హెడ్డింగ్స్ పెట్టండి. ఎందుకు రా నీకు అన్నాడు. నీకెందుకు వాళ్ళ మామూలుగా పరిగెడతాను, నేను ఇలా పరిగెడతాను అన్నాడు. సరే కొంచెం అతికేదా మాకు. సరే 4 పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ ఇంకో 4 పెట్టినాడు. అందుకే నీకు ఇచ్చానండి, ఇచ్చో అక్కడ 4 పెట్టారు. వీడు మామూలుగా పరిగెడుతుంటే వీడు ఇలా పరిగెడుతూ ఈ హద్దులు దూకి అలా పెడుతూ వీడు గోల్డ్ మెడల్ తీసుకురావాలి. ఇది వీడి గొప్పతనం. అందుకని ఆ 4 హద్దులు మొదటి ప్రాసలు, ఆ 4 ఎత్తులు అన్నమాట. పద్యానికి వీడు పెట్టుకున్నాడు, తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు నేను మృక్కుడు తిరుమల మూర్తికి అనే పద్యానికి 12 ఎత్తులు ఉంటాయండి. 4 ప్రాసలు, 12 ఎత్తులు, 16 హద్దులు ఉన్నాయి దాంట్లో ఆ పద్యంలో. అంటే మనం తెచ్చిపెట్టుకున్నాం, లేకపోతే మీకు ఆ శబ్ద సౌందర్యం సాధించలేము. ఆ ప్రత్యేకమైన ఆ వృత్తాన్ని మానిని వృత్తంలో ఇటువంటి పుట్టించదు. మనకి అశ్వధాటి వృత్తం అని ఉంది, అశ్వగతి వృత్తం, కానీ దాంట్లో ఇంత రాదు. అశ్వగతి వృత్తం అన్ని పెట్టారు వాళ్ళు, దాంట్లో కొంత వస్తుంది. కానీ మాలిని వృత్తంలో కనుక ఈ శబ్దాలు ప్రయోగిస్తే ఇటువంటి శబ్దాన్ని పుట్టించవచ్చు మనం అని నేను ఆలోచించి దాన్ని తీసుకొచ్చి దాంట్లో 3-4 ఎత్తులు చొప్పున నేను ఇచ్చేసాను. ఇలా ఇప్పుడు ఈ నెల చూసారా, అమెరికా పద్ధతి పద్యము అమెరికా యందు అందం ఆకర్షణము. అందము ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది? పద్ధతిలో చూస్తుంది. ఇప్పుడు ఆ కార్లు ఇటు 6 ట్రాక్లు అటు 6 ట్రాక్లు వెళుతుంటే ఎవరి దాంట్లో వాడు అలా వెళుతుంటే చూడటానికి ఇంపుగా ఉంది. ఎవడు ఎట్టాడతాడో తెలియని పరిస్థితిలో చికాగా ఉంటుంది, ఎవడు చూసినా కూడా ఉండడు, చూడటానికి వీడు ఉండడు. అంటే ఆ అందం ఎక్కడ ఉన్నది అని అంటే తీర్చిదిద్దినట్టు ఉండటంలోనే ఉన్నది. అమెరికా అందుండు అలాంటి అందము ఆకర్షణ పుడుతుంది. ఆకర్షణ ఎక్కడి నుంచి పుడుతుంది? బ్రహ్మాండమైన జుట్టు ఇస్తాడు భగవంతుడు, దువ్వుకోదు, చింపిన తలతో సూర్పణలా ఉంటుంది. ఏమవుతుంది? చక్కగా దూకుంది అనుకోండి, అక్కడి నుంచి ఆకర్షణ కూడా పుడుతుంది. ఆ చెంపు జుట్టు నుంచి ఆకర్షణ వస్తుంది. ప్రతిదీ కూడా దాని ఆకర్షణ అంతా ఎక్కడుందంటే ఒక క్రమం తీసుకురావడం, దాంట్లో ఒక క్రమం అనేటువంటి ఎప్పుడు వచ్చిందో దాంట్లోంచి ఒక అద్భుతమైన ఆకర్షణ పుడుతుంది. అలా అందము ఆకర్షణ ఈ పద్ధతిలో ఉన్నది. గమనింప భారతదేశాన్ని కనుక మనం బాగా గమనిస్తే అది క్రమమెరుగని వచన కవిత. దానికి క్రమం లేదు, వచన కవిత ఎట్టగా రాయొచ్చు. గొడుగును వర్షంలో తెరుస్తారు, వర్షం రాకుంటే ముడుస్తారు. ఇది కవిత్వం. గొడుగుకు పై ఒక్కొక్కటి 2 సార్లు చదవటం ఏదో గొప్ప కవిత్వం లాగా. గొడుగుకు చువ్వలు ఉంటాయి. మీకు తెలియదు, చువ్వల చుట్టూ నల్లని గుడ్డ చుట్టబడి ఉంటుంది. నల్లని గుడ్డకు చిల్లులు పడితే చిలుకులు పడతాయి. అందుకే నేనంటాను, వీడంటాడు మహాప్రవక్త, గొడుగును వర్షంలో తెరుస్తారు, వర్షం రాకుంటే ముడుస్తారు. ఇంకోటి కదా అందరికి నమస్కారం.
ఏమిటిది అలా అన్నమాట. మనం కార్యక్రమాన్ని ముగించాల్సిన అవసరం ఉందండి, అంటే సమయాభావం వల్ల. చివరిగా రమణ గారు మీకు అవకాశం. సభకు నమస్కారం. ఈరోజు చేసిన ముఖ్య అతిథులు సరస్వతి పుత్రులు చంద్రవతల గురువు గారికి నా నమస్సులు. ఈ అవకాశం ఇచ్చిన దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారికి నా నమస్సులు. ఇప్పుడే 5 నిమిషాల క్రితం గురువు గారు జ్ఞాపక శక్తి గురించి చెప్పారు. నా పూర్తి పేరు మంకు వెంకటరమణ, కానీ గురువు గారితో నాకున్న పరిచయం, నా పేరు ఆయన విపి సింగ్ అని గుర్తు చేస్తాను. భారత్ వన్ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాను సార్. మీతో కోడి రామకృష్ణ గారు పరిచయం. నేను ఇట్లా నన్ను అందరూ విపి సింగ్ అనేవాళ్ళు. అప్పట్లో క్యాప్ ఉండేది, గుర్తొచ్చుంటుంది. నాకు అనిపిస్తుంది ఎప్పుడో ఎస్ఎస్ఎల్లో రాసుకున్నాయి, ఈ కాలవాహినిలో కాగితాల పడవల ఓలే కలసి విడిపోతున్న మన కలయిక ఎప్పటికో ఏ దశకో. అలాగే గురువు గారు వస్తుంటే ఎంతో సంతోషం ఇచ్చి నేను ఆయన గాలిని రాసుకుంటే స్క్రిప్ట్ రాసుకుంటే పక్కన ఉండేవాడిని. బహుశా గాలి దగ్గర నేను కవిని కాదండి, క్షమించాలి, మంచి పెద్ద హృదయంతో. ఇప్పుడు గురువు కవిత చెప్పిన తర్వాత నాకు భయం వేస్తుంది. ఏదో చెప్తాం, ఆయన డబ్బింగ్ సీరియల్స్ నుండి ప్రేక్షకులు పడుతున్నటువంటి బాధలు చెప్పారు. నేను వాస్తవంగా చెప్పాలంటే చాలా సీనియర్ మోస్ట్ టీవీ రంగం మొట్టమొదటి కమర్షియల్ సీరియల్తో మొత్తం నేను చేస్తూనే ఉన్నాను. అది మోదుగురు జాన్సన్ నిచ్చెన మెట్లు, దట్ ఈస్ దూరదర్శన్ ఫస్ట్ కమర్షియల్ సీరియల్ ఇన్ హైదరాబాద్. ఎందుకు చెప్తున్నా అంటే గురువుగారు ఆయన ఉన్నటువంటి భావం శక్తితో ఒక కళాకారుడు గుండు కూడా రాస్తే బాగుంటుందని చిన్న కవిత వస్తున్నాను సార్ మీ అనుమతితో. కళామ తల్లి కలిగినోడికి కళలంటావు, కలగనోడికి కళలంటావు. మన గురువులకు ఇప్పుడు చేయాలి. కళ్ళా కప్పడం ఎరుగని కళాకారులం మేమున్నాం. నాడు తోలు బొమ్మలను ఆడించి కదిలే బొమ్మలతో కదిలించి బుల్లి తెరకు కుదించి మీ ఇంటికి చేరువైన